పెద్ది సినిమా ఎలా ఉంది అనే దానికొస్తే బాగుంది. ఒక మంచి ఇన్స్పిరేషనల్ ఫిలిం. చాలా ఇన్స్పిరేషన్‌గా అంటే ఒక మనిషి తను అనుకున్న దానికోసం ఆగకుండా ఎలా కష్టపడొచ్చు, ఎలా ముందుకెళ్ళొచ్చు, ఆగే క్రమంలో తను ఎలాంటి నష్టాలను చూడాల్సొస్తుంది అనేది తెలుసుకుంటూ ఒక గమ్యాన్ని చేరుకునే ఒక సినిమా అనమాట. చాలా మంచి ఇన్స్పిరేషనల్ ఫిలిం. కాకపోతే సినిమాలో అక్కడక్కడ కొన్ని ల్యాగ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా స్లో నరేషన్ లాగా అనిపిస్తుంది. హై ఇచ్చే ఎలిమెంట్స్ ఎన్నున్నాయో కొంచెం ఎందుకురా ఈ సీన్స్ బోర్ కొడుతుంది అనే ఫీల్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ 20-25 మినిట్స్ అయితే పీక్స్ అనమాట. నిజంగా జనాలు ఎవరు అంటే మనకు ముందు నుంచే చెప్తున్నారు. కథ ఏంటి అనేది ముందే తెలుసు, ఊరికి తీసుకురావాలి. ఎందుకంటే ట్రైలర్లో చాలా క్లియర్గా ఉంది. మా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ పెద్ది అంటున్నారు, ఫుట్బాల్ ప్లేయర్ పెద్ది అంటున్నారు, రన్నింగ్ ప్లేయర్ పెద్ది అంటున్నారు, కుస్తీ పోటీ పెద్ది. సో ఇన్ని ప్లేయర్లు ఒకే మనిషి ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా అది మనకి ట్రైలర్లో చూపించారు. ఆ ట్రైలర్లో ఇచ్చిన ఇంపాక్టే సినిమాలో కూడా ఉంది. సో క్రికెట్ ఆడతారు, కుస్తీ పడతారు, రన్నింగ్ రేస్లో ఉంటారు. రన్నింగ్ రేస్లో ఉండే కాన్సెప్ట్ మటుకు లాస్ట్ రామ్ చరణ్ గారికి నిజంగా ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే ఆయన ఒక సినిమా కోసం పడిన కష్టం, ఆయన సినిమాని నమ్మి ఆయన మార్చుకుంటూ కుస్తీ పోటీల కోసం బాడీని ఆయన ట్రైన్ చేసుకుని చాలా న్యాచురల్గా చాలా జెన్యూన్గా పడిన కష్టం. సో రామ్ చరణ్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ మిగతా క్యారెక్టర్లు ఇందులో ఉన్న దివ్యాందు క్యారెక్టర్ కొంతమంది అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మున్నాబాయి క్యారెక్టర్ మనందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కొంచెం తగ్గింది. బట్ శివన్న గారి క్యారెక్టర్, శివరాజ్ కుమార్ గారు, ఆయనకి రామ్ చరణ్ గారికి మధ్యన వచ్చే సీక్వెన్సెస్ అండ్ జగద్బాబు గారు ముఖ్యంగా స్పెషల్గా చెప్పుకోవాలంటే ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సినిమాలో. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ హీరోయిన్ కొంత జాహ్నవి కపూర్ నార్మల్గా మంచి క్యారెక్టర్ చేసిన ఎక్కడో ఇంకా అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ కాదేమో, ఇంకా బెటర్ క్యారెక్టర్ పడవచ్చు. ఆమెకి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చాలా చేశారు జాహ్నవి కపూర్ గారు. సో అలాంటి ఆవిడ ఇంకా బెటర్ హీరోయిక్ మంచి సపోర్టివ్ క్యారెక్టర్ పడితే ఇంకా బాగుండేది అనిపించింది. రామ్ చరణ్ గారు ఆ లాస్ట్ 20-25 మినిట్స్కి బుచ్చిబాబు గారు ఏం చెప్తే దానికి కట్టుబడి ఒక సినిమా మీద మక్కువతో ఎంత కష్టపడాలో, ఎంత ప్రాణం పెట్టాలో అంతా పెట్టేసి చేశారు. సో అది బాగా అనిపించింది. బట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లాస్ట్ ఆ 25 మినిట్స్ ఎపిసోడ్లో అయితే మటుకు పీక్స్లో ఉంటుంది. మిగతా అంతా కూడా ఏఆర్ రెహమాన్ గారు ఎక్కడ మనకు కనిపించరు. అంటే ఆయన నుంచి వచ్చిన మ్యూజిక్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం బీజిఎం అది, బట్ ఎక్కడా కూడా నాకు ఆ బీజిఎం అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని ల్యాగ్స్ ఉంటాయి. ఆ ల్యాగ్స్ పక్కన పెట్టి ప్యాకేజ్లా కాకుండా కొన్ని సీన్స్ని పర్టికులర్గా చూసుకుంటే మటుకు సినిమా